ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నా జీవితంలో చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. ఎందుకనంటే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యములు నూతనపరచుము అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంటుంది. అలాగే ఏదైనా ఒక వస్తువు కొన్నామంటే నిన్నటి వస్తువు ఈ రోజుకి కొంచెం పాత పడుతుంది. నిన్నటి కారు ఈ సంవత్సరానికి పాత కారు అయిపోతుంది. ఈ మొబైల్ 2020లో కొన్నాం, ఇప్పుడు ఇది 4G, ఇప్పుడు 5G అప్డేట్ అయిపోయింది. అంటే గమనించాలి, సమయం పెరిగి కొలది పాత పడిపోతుంది, వాడలేము, నిరుపయోగం అయిపోతుంటుంది. కానీ బైబిల్ గ్రంథం ప్రకారం యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారంట. ఏప్రిల్ 7, 2010 నా జీవితంలో ఒక నిర్ణయాన్ని తీసుకుని ఉన్న ఊరిని విడిచిపెట్టేసేసి, ఉన్న ప్రజలను విడిచిపెట్టేసేసి, అలనాడు యాకోబు ఏ విధంగానైతే మరి దూరదేశం వెళ్ళిపోయాడో, దూరంగా వెళ్ళిపోయాడో తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి, అందరికీ, అలాగే నేను కూడా ఫస్ట్ టైం ఎప్పుడు అంత దూరం వెళ్ళలేదు. నా తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, బంధుమిత్రుల్ని, స్నేహితుల్ని అందరిని విడిచిపెట్టి అందరికీ దూరంగా మరి ఒంటరిగా ఈ యొక్క హైదరాబాద్ పట్టణానికి రావడం జరిగింది. ఏప్రిల్ 7, 2010లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఇప్పుడు నాకు ఆ స్టేషన్ ఎంత దగ్గరగా ఉందంటే దగ్గర కిలోమీటర్ లోపులోనే ఆ స్టేషన్కి దగ్గరలో ఉన్నాను ఇప్పుడు నేను. ఏప్రిల్ 7వ తారీఖున 2010 సంవత్సరంలో మరి ప్రభు మహాకృపను బట్టి హైదరాబాద్ వచ్చాను. వచ్చి ఇలా దిగను తప్ప ఎలా వెళ్ళాలి, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మరి దేవుని మహాకృప వల్ల తర్వాత పరిస్థితులన్నీ దేవుడు నడిపించాడు. కొంతకాలం కాలినడక నడవలసిన పరిస్థితులు ఏర్పడి నడుచుకుంటూ వెళ్ళేటువంటి వాడిని. తర్వాత ఒక సైకిల్ ఇచ్చాడు దేవుడు. సైకిల్ మీద కొంతకాలం, కొన్ని సంవత్సరాలు తిరిగాను, కొన్ని నెలలు తిరిగాను. ఆ తర్వాత దేవుడు బైక్ ఇచ్చాడు. బైక్ మీద కూడా కొన్ని సంవత్సరాలు తిరిగిన తర్వాత దేవుడు మళ్ళీ కారు ఇచ్చాడు. ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, సడన్గా దేవుడు హెచ్చించేస్తాడు అనుకుంటారు చాలామంది. సక్సెస్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్స్ ఏ ప్రాసెస్. అర్థమవుతుందా? సక్సెస్ అంటే మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో, ఏదైతే పొందుకోవాలనుకుంటున్నామో, ఏదైతే గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నామో అది అంత ఈజీ కాదు, అంత వెంటనే జరిగిపోయే పని కాదు, అది యాక్సిడెంట్లుగా జరిగే పని కాదు. ఇట్స్ ఏ ప్రాసెస్. హల్లెలూయా. గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దానికి చాలా టైం పడుతుంది. హల్లెలూయా. వింటున్నారా? సక్సెస్ ఈజ్ నాట్ ఎన్ యాక్సిడెంట్. మరి ఏంటంటారు? ఇట్స్ ఏ ప్రాసెస్. అది ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అన్నమాట. సమయం పడుతుంది, ఖచ్చితంగా సమయం పడుతుంది. ఆ సమయం పట్టినప్పుడు మనకి ఏం కావాలంటే ఓపిక కావాలి. ఏం కావాలండి? ఓపిక, సహనం. ఈరోజు చాలామందికి అది లేదు. ఇప్పుడు ఏం లేదు, సహనం లేదు, ఓపిక లేదు. దేవుడు నన్ను సైకిల్ మీద నడిచి మరి వెళ్తున్నప్పుడు కూడా నేను దేవుడిని ఎంతగా ప్రేమించానో, దేవుడు నా జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడో అవన్నీ చాలా అద్భుతమైన విషయాలు. నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఏప్రిల్ 7, 2010 నుంచి ఇప్పుడు 2025కి ఎంత అవుతుందండి? దశాబ్దం నర. దశ అంటే 10, దశాబ్దం అంటే 10 సంవత్సరాలు, నర అంటే అర, అర అంటే 15, అదో 5, ఇదో మొత్తం 15 సంవత్సరాలు. అంటే దేవుని మహాకృపను బట్టి హైదరాబాదు వచ్చి ఎంత అవుతుందండి? 15 సంవత్సరాలు. హల్లెలూయా. 15 సంవత్సరాలు ప్రభు నన్ను ఆయన రెక్కల చాటున భద్రపరిచాడు, కాచాడు, కాపాడాడు. మరి దేవుడు చేసినటువంటి యొక్క అద్భుతమైనటువంటి కార్యాలను బట్టి, ఆయన చూపినటువంటి కృపను బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు దేవాది దేవునికి చెల్లునుగాక. హల్లెలూయా.
చాలా సంతోషిస్తూ ఉన్నాను నేను. మరి 15 సంవత్సరాలు దేవుడి కృప నా పట్ల చూపించాడు కాబట్టి ఈరోజు నేను ఆ, మరి సజీవ లెక్కల్లో సంతోషంగా మరి ఒక్కడనే వచ్చాను. 200 రూపాయలతోటి ఒక జత బట్టలతోటి వచ్చాను. కానీ ఈ రోజున చూసినట్లయితే దేవుడు నలుగురుగా నన్ను విస్తరింపజేశాడు. చక్కటి భార్య, 2 పిల్లలు. అంత మాత్రమే కాదు, అప్పటికి ఏ విధమైనటువంటి కనెక్షన్స్ లేవు ఎవరితోటి. ఏదో నా ప్రార్థన చేసుకుంటూ ఉండేటువంటి వాడిని. కానీ 2010 నుంచి మరి దగ్గరగా కొన్ని సంవత్సరాలాగా దేవునిలో నలుగుతూ వస్తూ దేవుడిచ్చిన ఒక చిన్న ఆలోచనతో చిన్న వాట్సాప్లో ఒక చిన్న మెసేజ్ ద్వారా పెట్టి, చిన్న గ్రూప్ పెట్టి, ఆ విధంగా దేవుడు ఈ రోజున మరి మీరు చూస్తూనే ఉన్నారు, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మందికి మరి యొక్క యూట్యూబ్ ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేపిస్తూ అనేక మంది బలపడటానికి మార్గాలు సరళం చేశాడు. నాతో ఎల్లప్పుడు ఉండేటువంటి వారు నలుగురు అయితే, అంటే నాతో నేను ఎప్పుడు ఉంటాను, నా భార్య ఉంటుంది, నా పిల్లలు కొంతకాలం ఉంటారు. సో వీళ్ళ కాక మరి ఆధ్యాత్మికంగా ఆత్మీయ లోతుల్లో మరి దేవుడిచ్చినటువంటి కనెక్షన్స్ మీరంతా ఈ లైవ్ చూస్తున్నటువంటి వారు దేశ విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా చాలా మారుమూల ప్రాంతాల నుంచి ఈ యొక్క వీడియోస్ మీరు చూస్తూ ఉన్నారు, ఫోన్లు చేస్తూ ఉన్నారు. అలాగే పరిచర్యను కూడా చాలామంది ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి దేవుడు ఎంతగానో విస్తరింపజేశాడు. మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. నేను ఇంక దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఎక్కడ స్టార్ట్ అయ్యా ఎంతవరకు ఈ పరిచర్య వచ్చిందో. 15 సంవత్సరాల్లో నా జీవితంలో దేవుడు నా వృత్తిలో, నా యొక్క మరి ఆరోగ్యంలో, నా ప్రయాణాల్లో కొన్ని లక్షల కిలోమీటర్లు తిరిగేసాను నేను. బైక్స్ మీద అయితేనేమిటి, ఇవన్నీ కలిపి లక్షల కిలోమీటర్లు మరి ప్రయాణాలు చేసినప్పుడు దేవుడు అన్నటిలో సహాయం చేస్తూ వచ్చాడు. సంవత్సరములు జరుగుతూ ఉండగా దేవుని కార్యాలు నూతనపరిచాడంట. ఈ లోకంలో ప్రతి వస్తువు వాడుతూ ఉంటే పాతపడుతుంది. కానీ దేవుని వాక్యం ఏం చేయాల్సింది తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారంట. హల్లెలూయా. ఏంటండి? నూతన బలం పొందుకుంటారంట. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారంట. నూతన బలం. నిజంగా నేను అది అనుభవిస్తూ వస్తూ ఉన్నాను, నేను అది చూస్తూ వస్తూ ఉన్నాను. దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు నూతన బలం పొందుకుంటూ వస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఎప్పుడు నిరుత్సాహపడలేదు, నేను ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు. ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురొచ్చినా, ఎటువంటి సంఘటనలు ఎదురైనా, ఏది ఏమైనా కానీ ప్రభు మహాకృపను బట్టి మరి చక్కగా వర్ధిల్లుచు, అభివృద్ధి చెందుచు, అనేక మందికి దీవెనకరంగా ఉంటూ మరి ప్రభునామ మహిమార్థంగా ఈ రోజున మరి దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఒంటరైన వాడు 1000 మంది అవుతాడంట. నిజంగా ఒంటరితనం అనేటువంటి చాలా భయంకరమైనటువంటిది. కానీ ఆ పరిస్థితి గుండా దేవుడు నడిపించుకుంటూ వచ్చాడు. జీవితం పట్ల ఇంకా ఎందుకు వచ్చింది, జీవితం అయిపోయింది, ఎండ్కి వచ్చేసింది అనుకున్నటువంటి సందర్భాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ మరి హైదరాబాద్లో మీకు అందరికీ చెప్పాను, నేను 2010 సంవత్సరంలో వచ్చాను. దగ్గర 11వ సంవత్సరంలోనే నన్ను హైదరాబాద్ పంజాగుట్ట ఏరియాలోనే ఐరన్ రాడ్స్ పెట్టి కొట్టేసి పాడేసి వెళ్ళిపోయారు. అయిపోయింది నా జీవితం అనుకున్నాను, ముగించబడింది అనుకున్నాను. బయటికి రావాలంటే భయం వేసేది. 97 కీర్తన చదువుకోవటం, మళ్ళా జీవితాన్ని ప్రారంభించాను. దేవునికి స్తోత్రం. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మరి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయటం వల్ల మరి ఈ రోజున దేవుడు నన్ను బ్రతికించాడంటే నా కోసం కాదు, కానీ నా ద్వారా అనేక మంది జీవితాలకు ఉపయోగపడుతాను కాబట్టి, అనేక మంది జీవితాలు ఆదరించబడుతున్నాయి కాబట్టి. చాలా విచిత్రమైన విషయాలు ఏంటంటే, కొన్ని వందల మందితో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందరూ ఒకటే సాక్ష్యం చెప్పారనమాట. మేము ఎప్పుడైతే మీ యొక్క వాక్యాలు విన్నామో తెలియనటువంటి ఆదరణ, జీవితం పట్ల ఆశ, ఎంతో అప్పులు ఇరుక్కుపోయినా, సమస్యలు ఇరుక్కుపోయినా కానీ ఖచ్చితంగా దేవుడు విడిపించేశాడు,
వాటి నుంచి మేము ఖచ్చితంగా విడుదల పొందేసాం అనేటువంటి ఒక హోప్ని క్రియేట్ చేశారు మీరు. ఆ వాక్యాలు వింటూ ఉండగా మేము ఇంతకాలం సమస్యను విడుదల చేసేవా తీర్చిదేవని చేసాం, కానీ అయిపోయింది అనేటువంటి విధానం మేము ఎప్పుడు చేయలేదు. కాబట్టి మాకు జీవితం పట్ల ఒక ఆశ కలిగింది, ఒక నిరీక్షణ కలిగింది దేవులో ముందుకెళ్ళటానికని చెప్పి మరి అనేక మంది ఈ యొక్క వాక్యాల ద్వారా బలపడుతున్నప్పుడు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఈ లైవ్లో ఈ యొక్క వీడియో చూస్తున్నప్పుడు మీరు చాలామంది మీరు విని బలపడి అక్కడితో రాకుండా మీలో ఒక్కొక్కరు కొన్ని వందల వేల మందిని ప్రభావితం చేసినటువంటి వారు మీరు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. ఇదంతా ఎలా జరిగింది అనుకుంటే, ఏది విత్తుతాం అది కోస్తాం. నా జీవితంలో మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో ఆ పని నేను చేసేవాడిని. ఆ సేవకుడి గురించి ఇంకొకరికి చెప్పటం, దైవ సేవకుల గురించి ఇంకొకరికి పరిచయం చేయటం, దైవ సేవకులు చెప్పిన విషయాలు అనేక మందికి మరి వాటిని తెలియజేయటం. హల్లెలూయా. ఇలా చేస్తూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మనం ఏది విత్తుతాం అది కోసుకుంటాం. దేవుని రాజ్య విస్తరణ ఈజీగా జరుగుతుంది. అంతటను అందరూ మారు మనసు పొందవాలన్న దేవుని యొక్క ఉద్దేశం చాలా త్వరగా నెరవేర్చబడటానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. చూడండి, మనం ఏదైనా హోటల్కి వెళ్ళాం, మంచి బిర్యానీ తిన్నాం అనుకోండి, ఏం చేస్తాం? వెంటనే చాలా బాగుందని ఆగుతామా? నీ బంధువులు, నీ స్నేహితులు, తెలిసిన వాళ్ళందరూ పలానా హోటల్లో బిర్యానీ బాగుంది, వెళ్ళండి తినండి. చూసారా? ఇది నిజంగా దేవుని వాక్యం జుంటే తేనె దారుల కంటే మధురమైనటువంటిదంట. అటువంటి వాక్యాన్ని తిన్నటువంటి భుజించినటువంటి మనం మరి అనేక మందికి తెలియజేయకుండా ఎలా ఉండగలుగుతాం? ఖచ్చితంగా తెలియజేస్తాం. మరి అనేక మందికి ఉపయోగపడేలాగా మనం చేయగలుగుతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి నన్ను దేవుడు ప్రేమించాడు, దీవించాడు, ఆశీర్వాదానికి వారసులుగా చేశాడు. నేను మాత్రమే దీవించబడతాం కాదు, కానీ అనేక మందికి దీవెనకరంగా ఉండాలన్న దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడ్డది. హల్లెలూయా. ఎందుకంటే నా ఆశ, నేను కొంచెం మంచి ఉద్యోగం చేసుకోవాలి, చక్కగా దేవుని పని చేసుకోవాలి, దేవుని సన్నిధిలో చర్చికి వెళ్ళాలి, సేవకుల సపోర్ట్గా ఉండాలి, ఇదే ఆలోచన. కానీ దేవుని పరిచర్య చేయాలని కానీ, వాక్యాన్ని బోధించాలని కానీ ఈ ఆలోచన లేనే నాకు అసలు. కానీ చిన్నతనంలో వాక్యం పట్ల ఇంట్రెస్ట్ ఉండేటువంటిది. అందుకని ఇలాగ ఒక దేవుని సేవకునిగా పరిచర్య చేయాలని కాదు, కానీ వాక్యం బోధించాలని ఆశ అయితే ఉండేది. మరి ఆశపడే ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. అడుగు ఊహించదాని కానీ ప్రభు ఆ వాక్యం చెప్పే అవకాశం ఎక్కడన్నా అనుకుంటే, చూడండి, దేవుడు చాలా ఆశపడుతుంటే దేవుడు ఏం చేశాడంటే, ఎక్కడో దిక్కున ఎప్పుడో ఒక అవకాశం కాదు, ప్రతిరోజు అవకాశం ఇస్తాను దేవుడు నీకు అని చెప్పాడు. ప్రతిరోజు కాదు, ప్రతి పూట అవకాశం ఇస్తాను అన్నాడు. హల్లెలూయా. ప్రొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం, ప్రతి పూట కూడా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఆ అవకాశం నేను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాను. ఎవరింటర్లే ప్రభా, చాలామంది 3 సార్లు లైవ్ ఎందుకు అన్నారు చాలామంది. కానీ సరే, నేను కూడా నిజమే 3 సార్లు ఎందుకు, మధ్యాహ్నం ఆపేద్దాం, రెస్ట్ తీసుకుందాం అని చాలాసార్లు ఆపేయటానికి ట్రై చేస్తున్నటువంటి సమయంలో మధ్యాహ్నం లైవ్లో 20 మంది 10 మంది ఉండేటువంటి వారు, నేను ఎప్పుడైతే ఇంకా డిసైడ్ అయిపోయి మానేసేద్దాం అనుకుంటున్నప్పుడు 50 మంది, 100 మంది, 200, 300, 500, 1000 మంది వరకు, 900 మంది దాటి వెళ్ళిపోయారు మధ్యాహ్నం లైవ్లో. వండర్ఫుల్, వండర్ఫుల్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎర్లీ మార్నింగ్ లైవ్ అయితే మరి 5-5:30 ఉండేది కరోనా టైంలో. అందరి ఇంట్లో ఉండేవారు కాబట్టి అట్లాగ ఇచ్చేవాళ్ళు. కొంచెం లేట్గా, కొంచెం ముందుగా 5కి జరిపాం, 4:30కి జరిపాం, 4 గంటలకు జరిపాం, 3:30కి జరిపేశాం. అక్కడి నుంచి అట్లా కంటిన్యూ అయిపోతూ వచ్చింది. ఇంత ప్రొద్దుట ఎందుకు పెట్టానంటే, చాలా గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు, అందరూ 5 గంటలకు లైవ్ ఇస్తున్నారు. మరి అదే టైంలో నేను లైవ్ ఇస్తే ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. కాబట్టి అందరికంటే ముందుకు వెళ్ళిపోవాలి మనం అన్న ఉద్దేశంతో, ఎవరికి ఇబ్బంది ఉండకూడదు అన్న ఉద్దేశంతో ముందుకు వచ్చేసాను నేను. హల్లెలూయా. కానీ దేవుడు అంత కష్ట సమయాన్ని అయినా సరే అనేక మందిని ప్రోత్సహించి, వేల మందిని మార్నింగ్ లైవ్ 50, 100, 200, 300, 500, 1000, 2000, 2001, 2200 వరకు మరి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు చూసాం మనం. మార్నింగ్ లైవ్ దేవుడు అంతగా విస్తరింపజేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మధ్యాహ్నం లైవ్ని, మార్నింగ్ లైవ్ని దేవుడు అంత అద్భుతంగా చేశాడు.
సాయంకాలంలో కూడా ఇంట్లోనే ఉంటున్నామని చెప్పేసి కరోనా టైంలో సాయంకాలం లైవ్ ఇచ్చేటువంటి వాళ్ళు. అలాగ అనేక మంది ఇంట్లో నుండి 10 మంది, 15 మంది, 20 మంది వస్తే చాలా ఆశ్చర్యంగా ఉండేది. 50 మంది వస్తే ఇంకా ఆశ్చర్యంగా ఉండేది. రాను రాను ఆ ఈవినింగ్ అందరు పనులు చేసుకోవటం వల్ల లైవ్ రావటం మానేశారు. 6 మంది, 7 మంది, 9 మంది, 10 మందికి వెళ్ళిపోయారు. సరేలే ఇంకెందుకులే, చాలా లైవ్స్ ఉంటాయి, చాలా కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి ప్రభా నేను ఇంక ఈ లైవ్ కూడా మానేస్తున్నాను, ఈవినింగ్ లైవ్ అని నిర్ణయం తీసేసుకుని ఈరోజు 15 మంది వస్తే ఆలోచిస్తాను, లేకపోతే మానేస్తాను అనుకున్నాను. అప్పటి వరకు 6, 7, 10 మంది కాస్త 15 మంది అయిపోయారు. అమ్మో సరే ప్రభు రేపు కూడా ఇస్తాను 20 మంది, ప్రభా ఇంకొక వారం రోజులు ఇస్తాను 50 మంది. హల్లెలూయా. దేవుడు చూసారు ఎట్లా చేస్తాడో. 100 మంది చూడండి, ఇప్పుడు 200 మంది, 300 మంది, 500 మంది. అలాగే ఈవినింగ్ లైవ్ని కూడా దేవుడు బ్లెస్ చేయటం ప్రారంభించాడు, విస్తరింపజేశాడు, ఫలింపజేశాడు. హల్లెలూయా. అబ్రహాంతో దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నీదగును ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అడుగుపెట్టు ప్రతి స్థలం మందవుతుందంట. అడుగుపెట్టు ప్రతి స్థలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నట్టు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వింటున్నారా? జాగ్రత్తగా వింటున్నారా? ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. నన్ను దేవుడు 15 సంవత్సరాలు, చెప్పాలంటే మన దేశం అయినప్పటికీ, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రమే నేను వచ్చినప్పుడు, కానీ ఇప్పుడు తెలంగాణగా అయిపోయింది. ఇలాగ ఎన్నో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ కానీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మళ్ళీ ఇన్ని ప్రతికూల పరిస్థితులు యేసయ్య నన్ను తోడుగా ఉన్నాడు, కాచాడు, కాపాడాడు. నేను ఎందుకని విషయాలన్నీ చెప్తున్నానంటే ప్రియులారా, 15 సంవత్సరాల దేవుని కృప. 15 సంవత్సరాల క్రితం నేను ఎలాగొన్నాను, ఇప్పుడు అలా లేను. 15 సంవత్సరాల క్రితం నా ఆత్మీయత వేరు, ఇప్పుడు వేరు. 15 సంవత్సరాల క్రితం నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, ఆకలికి చాలా బాధపడ్డ రోజులు ఉన్నాయి. ఒక బిస్కెట్ల ప్యాకెట్ తిని, బిస్కెట్స్ పార్లేజీ 2 రూపాయలన్నర ఎంతో, అప్పుడు 2 రూపాయలకి వచ్చింది అనుకుంటే ఎంత బిస్కెట్ల ప్యాకెట్ పార్లేజీ, అవి తిని మంచినీళ్ళు తాగేసిన రోజులు ఉన్నాయి. హల్లెలూయా. కానీ ఇదే హైదరాబాద్ పట్టణంలో దగ్గర 400-500 మందికి ఉచితంగా పెళ్ళి లాంటి భోజనం పెట్టడానికి దేవుడు కృప చూపించాడు. మే 25వ తారీఖుని 2024 జీవన్ జ్యోతిలో మనం చూసాం విస్తారం. హల్లెలూయా. నేను ఇవన్నీ మర్చిపోలేను, అందుకే గొప్పగా చెప్పట్లేదు ఇవన్నీ కూడాను. అంటే ఒక 200 రూపాయలతో ఒక జత బట్టలతోటి వచ్చినటువంటి మనిషిని దేవుడు వాడుకున్నట్లయితే, దేవుడు కృప చూపించినట్లయితే ఎంతమందికి దీవెనకరంగా చేస్తాడు, ఎంతగా హెచ్చిస్తాడు. ఫస్ట్లో హాస్టల్లో చిన్న బెడ్, ఆ బెడ్ మించి మనకి ఇంకేం ఉండదు అన్నమాట. అందులోని బట్టలు, అందులోనే అన్నీ. తర్వాత దేవుడు ఏం చేశారంటే 4 ఫ్రెండ్స్ కలిపి ఒక చిన్న రూమ్ తీసుకున్నాం. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే 4-5 అయితే ఇబ్బంది అయిపోతుందని చెప్పి ఇద్దరం కలిసి డబల్ బెడ్రూమ్ తీసుకున్నాం, ఇద్దరం. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆత్మీయతలు ఇంకా బాగా ఎదగటం మొదలుపెట్టాం ఇద్దరం కూడా. ఇప్పుడు నా స్నేహితుడు అప్పుడు అమెజాన్లో చేసేవాడు, చిన్న ఉద్యోగం 20-30 వేలు ఉండేది, ఇప్పుడు 2.5 లక్షలు అంత స్థితికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. దేవుళ్ళు బలంగా ఉన్నాడు. ఇప్పుడు కూడా రాబోయే రోజులు వాక్యం చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నాడు. నన్ను కూడా దేవుడు విస్తరింపజేశాడు. తర్వాత మ్యారేజ్ అయింది, ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. ఇంకా అక్కడ సెపరేట్ అయిపోయాం. ఫస్ట్ చిన్న బెడ్రూమ్ తీసుకున్నాను, ఏమో సామర్థ్యం ఎలా ఉంటుందని చెప్పి. ఆ తర్వాత కొంచెం పెద్దది. హల్లెలూయా. ఆ తర్వాత ఇప్పుడు దేవుడు మమ్మల్ని ఎంతగా విస్తరింపజేశాడంటే, ఈ కాడ నుంచి అక్కడికున్నది ఇల్లు ఇప్పుడు ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలో. నేను ఏ ప్లేస్లోనైతే దిగానో సికింద్రాబాద్లో, దానికి ఒక 1/2 కిలోమీటర్ దగ్గరలోనే దేవుడు చక్కటి గృహం ఇచ్చాడు. మీరు చూస్తున్నారు ఇవన్నీ కూడాను. చక్కటి కబోర్డ్స్, బెడ్స్ వాళ్ళు ఇచ్చారు, ఏసీ కూడా ఉన్నది. హల్లెలూయా. 2000 ఎసెప్ట్స్ అంటే మీకు అర్థమై ఉంటుంది ఎంత పెద్దదో ఇల్లు. పెద్ద పెద్ద బెడ్రూమ్లు 2, ఫుల్ ఫర్నిచర్డ్ ఇంటీరియర్ అన్నీ ఉన్నాయి దీంట్లో కూడా. ఏది లోటు లేదు. సమృద్ధినిచ్చాడు దేవుడు. చక్కటి గృహం. హల్లెలూయా. ఇది 3rd ఫ్లోరు, కొంచెం లిఫ్ట్ లేదు, కానీ ఒక విధంగా మంచిది. హల్లెలూయా. ఇది దిగిన వెంటనే జస్ట్ రోడ్ అడ్డు స్కూల్ అన్నమాట, సెయింట్ ప్యాట్రిక్ స్కూలు. అది
ఇల్లు ఇది అనమాట. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు చూపించాడు అనమాట, ఇదే రోడ్లో ఇల్లు అని. విచిత్రమైన విషయం ఏంటంటే ఈ ఏరియా మొత్తంలో ఒక 2 అపార్ట్మెంట్ ఒకటే ఉంది. ఈ ఈ ఇల్లు, ఈ ఇంట్లో 4-5 ఫ్యామిలీలు ఉంటాయి, అందరూ ఓనర్సే. రెంట్కి ఇచ్చింది 2, మేము ఇంకోటి అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అసలు ఎన్ని తిరిగామో. నేను సికింద్రాబాద్ వచ్చినప్పుడు మొట్టమొదట చూసిన ఇల్లు ఏదంటే ఇదే. మొట్టమొదట అలా రోడ్డు వెళ్తే చూస్తే 2 లెట్ ఇట్ ఉంది. చూస్తే చాలా పెద్దది, ఇది మనకి ఎక్కడ అవుతుందిలే, ఇంత రెంట్ ఎక్కడ ఇస్తాను అంటూ వదిలిపెట్టి వెళ్ళిపోయాం మేము. నమ్మరు ప్రియులారా, నెల రోజులు ఏంటన్నారా, ఇది మార్చి నెలలోనే చూసాను నేను ఈ హౌస్ని. కానీ ఇంత రెంట్ మనం ఇవ్వలేమనుకునేది. నెల రోజులు తిరిగినా కానీ ఎక్కడా సెట్ అవ్వలేదు. నెల రోజులు ఇది ఉన్నది, ఎవరు తీసుకోకుండా. దేవుని మహాకృపను బట్టి రావటం జరిగింది. ఇంకా ఆల్మోస్ట్ 60-70% అంతా కూడా సెట్ చేసుకున్నాం. ఇంకా కొంచెం సెట్ చేయవలసినటువంటి కొన్ని ఉన్నాయి. ఏది ఏమైనా కానీ దేవాది దేవుడు మా పట్ల గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ వస్తూ ఉన్నాడు. గతంలో ఉన్న చోట నేను ఇప్పుడు లేను, ఇప్పుడున్న చోట భవిష్యత్తులో ఉండను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. గతంలో ఉన్న చోట ఇప్పుడు లేను, ఇప్పుడున్న చోట భవిష్యత్తులో ఉండను. 23వ కీర్తన 1వ వచనంలో యెహోవా నా కాపరి, కాబట్టి ఆయన నా ఊపిరి, ఆయన నా నెమ్మేపరి, నా నావికుడు. ఆయన నడిపించే మార్గంలో నేను నడుస్తాను కాబట్టి కృపాక్షేమాలు నా వెంట వస్తాయి. హల్లెలూయా. ఇల్లులు నా వెంట వస్తాయి. ఇప్పుడు ఇది రెంట్ ఇల్లు కాదు, వెంటపడేటువంటి ఇల్లు వస్తూ ఉన్నాయి వెనకన్నాయి. ఇప్పుడు రెంట్, తర్వాత వెంట పడతాయి. హల్లెలూయా. కృపాక్షేమాలు నా వెంట పడతాయి, రెంటలు కాదు. హల్లెలూయా. రెంట్ హౌసెస్ కాదు, ఓన్ హౌసెస్ వెంట పడతాయి, కార్లు వెంట పడతాయి. మీరు కొంచెం అతిశయంగా ఉండొచ్చు, మీరు నమ్మసక్యంగా ఉండకపోవచ్చు, అది మీ ప్రాబ్లం, నేనేం చేయలేను. కానీ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నేను ఏదైతే పలుకుతూ ఉన్నానో అవన్నీ కలుగుతూ ఉన్నాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్య లక్షణం అది. ఆదికాండం 1వ అధ్యాయం అంతా కూడా దీవించడు, పలికితే కలిగిను. ఎస్, నేను కూడా నమ్ముచున్నాను. నేను ఏదైతే పలుకుచున్నానో అది కలిగింది. నా పిల్లలు రాత్రి అంటున్నారు మాట, వాళ్ళు యేసయ్య బిగ్ ఏసీ హౌస్ ఇచ్చినందుకు వందనాలు అని ప్రార్థన చేసేవారు. యేసయ్య ఎంత గొప్పడు నాన్న, ఎలా ప్రార్థన చేస్తే అలా బిగ్ హౌస్ ఇచ్చాడు మనకి, హల్లెలూయా అని చెప్పి చాలా సంతోషపడుతున్నారు వాళ్ళు. ఇంకా నెక్స్ట్ టైము రెంట్ కాదు, ఓన్ హౌస్ అని ప్రేయర్ చేయమంటే స్టార్ట్ చేశారు అప్పుడైనా వాళ్ళు. థ్యాంక్ యూ జీసస్, ఓన్ హౌస్ ఇచ్చినందుకు వందనాలని. హల్లెలూయా. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తూ ఉన్నాడంట. కష్టపడకుండా ఏది రాదు, కానీ చేతులతో కష్టార్జితం, చేతులతో కష్టపడి సంపాదిద్దాం అనుకోవటం అయ్యే పని కాదు, అసంభవం. నువ్వు మోకరించడం ద్వారా, దేవుని సన్నిధిలో గడపడం ద్వారా, దేవునికి సమయం ఇవ్వడం ద్వారా, హల్లెలూయా, ఆయన ఇచ్చేస్తాడు ఉచితంగా. ఇచ్చేసాడు ఆల్రెడీ, నీకు దాన్ని స్వతంత్రించుకోగలుగుతావు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మరి మీ అందరికీ తెలియజేయాలని, దేవుని కృపా కటాక్షర నా మీద ఈ 15 సంవత్సరాలు మరి ఉండటం వల్ల 2010లో నేను చాలా సన్నగుండేవాడిని, 50 kgs వెయిట్ అప్పుడు నాది. మరి దేవుడు ఆర్థికంగా, ఆత్మీయంగా, సంఘంలో, సమాజంలో, ఇంట బయట అన్ని విషయాల్లో ఊహకంద రీతిలో దేవుడు నన్ను విస్తరింపజేశాడు, ఫలింపజేశాడు. ఆ దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడు ఇచ్చినటువంటి యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. చాలా గొప్ప దేవుడు మన దేవుడు, అద్భుతాలు చేసేటువంటి వాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసేటువంటి వాడు, ఊహకందని కార్యాలు చేసేటువంటి వాడు. ఆయన యొక్క ప్రణాళిక చెప్పిన ఈరోజు మనం ఈ రీతిలో ఉన్నాం. ఇలాగా ప్రతి క్షణము దేవుడు నా జీవితంలో చేసిన అద్భుతాలన్నీ మీతో పంచుకొని దేవుని నామమును మహిమపరచాలని ఆశతోటే ఈ యొక్క లైవ్లో మరి ఈ యొక్క వీడియో ద్వారా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థించండి. నాకు తెలిసి మీరు అందరూ తప్పకుండా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి ప్రతి నెల 4వ శుక్రవారం చక్కటి సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉంటూ ఉన్నది. మీరు అందరూ పాల్పంచుకోండి. అద్భుతమైన కార్యాలు, అద్భుతమైన సాక్ష్యాలు వింటూ మరి మీ జీవితాల్లో కూడా లేనిది ఉన్నట్టు పలకడం నేర్చుకోండి. మరి గొప్ప గొప్ప కార్యాలను చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల ఒక చక్కటి ప్రణాళికలను ఆయన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. సో మీరంతా కూడా సిద్ధపడుతున్నారని చెప్పి నమ్ముతున్నాను. ఖచ్చితంగా 4వ శుక్రవారం
జరిగే సంపూర్ణ రాత్రి ప్రార్థన అందరూ పాల్పంచుకోండి. రాబోయే రోజుల్లో దేవుడు ఇంకా ఎంతగా విస్తరింపజేస్తున్నాడో, ఎన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడో ఊహకందనటువంటి, అడుగు ఊహించే వాటికంటే గొప్ప కార్యాలు చేస్తారంట దేవుడు. ఇప్పటికే నేను అడిగి ఊహించిన దానికంటే గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ వచ్చి ఉన్నాడు. అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు ఈ యొక్క గృహాన్ని చూసి. కుదిరినప్పుడు అంతా దేవునికి మహిమార్థంగా మీ అందరికీ నేను చూపించాలని చెప్పి ఆశపడుతున్నాను. త్వరలో దేవుడు అన్ని ప్రణాళికలు నెరవేర్చిన తర్వాత మరి ఈ విధంగా మనం అంతా కూడా వర్ధిల్లాలి, ఆత్మలో వర్ధిల్లాలి. నా ప్రియుడా, నీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం విషయాలు వర్ధిల్లాలి. ఫస్ట్ ఆత్మలో వర్ధిల్లాలి, ఫస్ట్ ప్రార్థనలో వర్ధిల్లాలి, ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ 3:30 లైవ్లో దేవుని సందులో గడపడంలో వర్ధిల్లాలి. అది నేను నేర్చుకున్నాను. అందరికి అవుతుందా, కుదురుతుందా, నేను అందరి గురించి చెప్పట్లేదు. కానీ నేను నేర్చుకున్నాను, నేను బోధిస్తున్నాను, నేను ప్రకటిస్తున్నాను. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా దాంట్లో పాలు పంచుకుంటున్నారు, అద్భుతాలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఎందుకంటే లేచిన వెంటనే మొట్టమొదటి గంట ఒక క్రొవ్వుని గంట లాంటిది అన్నమాట అది. హల్లెలూయా. పాత నిబంధనలు చూడండి, క్రొవ్వును వపను తీసి దహించి దేవునికి ఇచ్చేటువంటి వారు మొట్టమొదటి గంట. అలాగే మనం కూడా మొట్టమొదటి గంటనే దేవునికి ఇచ్చినట్లయితే ఆ రోజంతా నీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఎస్, నేను మనిషిని కొన్నిసార్లు అలసిపోతూ ఉంటుంటాను. మన హౌస్ షిఫ్టింగ్లో బాగా అలసిపోయాను. 3 వరకు మోస్తానే ఉన్నాను నైట్ అంతాను. 3:15, 3:30 అయిపోయింది లైవ్ స్టార్ట్ చేస్తుంటే అసలు నేను ఎక్కడున్నానో, ఏం మాట్లాడుతున్నా నాకేం తెలియట్లేదు. ఇవన్నీ ఎందుకు జరుగుతుంటాయి అనుకుంటారు? చాలామంది అనుకుంటారు, అమ్మో వీళ్ళకి చాలా గొప్పోళ్ళు, వీళ్ళు చాలా భక్తిపరులు అనుకుంటుంటారు కదా. వీళ్ళు మనకు లాంటి వాళ్ళే, దేవుడు ఏదో వాడుకుంటున్నాడు కానీ వాళ్ళని అనేటువంటి ఉద్దేశం రావడానికి అనమాట. హల్లెలూయా. దేవుడు వాడుకుంటున్నాడు కాబట్టి ఏదైనా అద్భుతంగా జరుగుతుంది. ఒక మనిషికి దేవుని సహాయం లేనప్పుడు ఆత్మసిద్ధమే, శరీరం బలహీనం. కాబట్టి శరీరం సహకరించలేనప్పుడు జరిగే కార్యాలు అలా ఉంటాయన్నమాట. అందుకని ప్రాణాత్మ దేహాలు, హల్లెలూయా, నా పూర్ణ మనసుతో పూర్ణ బలముతో అని పాడతాం కదా మనం. కాబట్టి ఆత్మతోటి, సత్యంతో, శరీరంతో దేవుని ఆరాధించాలి. అన్నీ సమృద్ధిగా ఉండాలి. చక్కటి శరీరం, చక్కటి ఆరోగ్యం ఉండాలి, ఆసక్తి ఉండాలి దేవుని పట్ల. ఇవన్నీ ఉంటేనే అద్భుతం జరుగుతుంది అనమాట. హల్లెలూయా. సరే, మరి దేవుడు నన్ను 15 సంవత్సరాలు కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతలు. అలాగే మరి నా కోసం ప్రతిరోజు ప్రార్థిస్తున్నటువంటి మీ అందరికీ, మా కుటుంబం కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరి 15 సంవత్సరాలే కాదు, మరి ఖచ్చితంగా 120 ఇయర్స్లో కూడా దేవుని సువార్తను ప్రకటించేటువంటి యోధునిగా, ఆరోగ్యవంతునిగా, బలవంతునిగా, శక్తివంతునిగా నా యేసయ్య నన్ను నిలబెడుతున్నాడు. మోసేకి ఇచ్చినట్టుగానే దృష్టిమాంద్యం లేకుండా, శక్తి లోపం లేకుండా దేవుని సన్నిధిలో ఉండటానికి దేవుడు నాకు 120 సంవత్సరాలు, ఎందుకంటే జీవమరణాలు 4 కోసం నేను జీవిస్తాను. హల్లెలూయా. నేను బ్రతికి నా యేసయ్య కార్యాలు వివరిస్తాను అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఖచ్చితంగా నా యేసయ్య నా ఆశను నెరవేరుస్తాడు. 120 ఇయర్స్లో మీరంతా ఉండాలి. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు అటువంటి ఆరోగ్యము, సమృద్ధిని, బలమునిచ్చి మరి అనేక మంది ఆత్మలను దేవుని వైపు నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.